హలో ఫ్రెండ్స్, నమస్తే ఆల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నన్నకుట్టి వెరైటీస్. మన తెలుగు వాళ్ళం కొత్త సంవత్సరానికి ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఒడిశాలో కూడా వాళ్ళ న్యూ ఇయర్ రోజు ఈ విధంగా ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తారు. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనకి మెయిన్గా కావాల్సింది మారేడు పండుని మంచిగా ఒలిచి అందులో గుజ్జు తీసి వాటర్లో మిక్స్ చేసి దాన్ని వడబెట్టుకొని ఇలా జ్యూస్లా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా బెల్లం, స్వీట్ బూందీ, యాపిల్, గ్రేప్స్ మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని మిక్స్డ్ చతువ అంటారు. ఈ పౌడర్ అటుకులు, రోస్టెడ్ చెన్న ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నిటితో కలిపి రెడీ చేస్తారు. కొద్దిగా కర్డ్, ఇంకా పన్నీర్, కొద్దిగా బనానా, ఇంకా కొబ్బరి తురుము, అలాగే కొద్దిగా అల్లం, మిరియాలు, యాలకులు వీటిని కూడా తీసుకోవాలి. ఇదిగోండి మారేడు పండు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మూడింటిని మెత్తగా ఈ విధంగా దంచుకోండి. ఇలా దంచుకున్న తర్వాత మనం ఏ బాండీలో అయితే కలుపుకోవాలని అనుకుంటున్నామో దానిలో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా మిక్స్ చేసుకోవాలి. చూసేయండి. ఇదిగోండి మీకు చూపించాను కదా పౌడర్ ప్యాకెట్ అయితే ఇలా ఉంటుంది, కస్తూరి మిక్స్డ్ చతువ అని. ఇప్పుడు ముందుగా మనం మారేడు పండు జ్యూస్ని యాడ్ చేసుకుని కొబ్బరి తురుము, ఇంకా బనానా, అలాగే పన్నీర్ తురుము, మనం తీసుకున్న కర్డ్, ఇంకా చతువ పౌడర్, గ్రేప్స్, యాపిల్, స్వీట్ బూందీ, మీరు కావాలంటే దానిమ్మ గింజలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఈ స్వీట్నెస్కి తగినంత బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. దంచుకున్న యాలకులు, అల్లం, మిరియాలు వాటిని కూడా వేసుకొని మీ స్వీట్నెస్కి సరిపడేటట్టు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని తాగడానికి వీలుగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. ముందు కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా థిక్గా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని గ్లాస్లో వేసుకొని మనం తాగాలి. అందుకని కొంచెం పలుచగా కలుపుకుంటే తాగడానికి వీలుగా ఉంటుంది. ఈ రెసిపీ ఒడిశాలో వాళ్ళ న్యూ ఇయర్ రోజు తప్పకుండా ప్రిపేర్ చేస్తారు. మనకెలాగా ఉగాది రోజు ట్రెడిషనల్గా మనం మామిడికాయతో ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాము, అలాగే వీళ్ళు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తారు. ఇందులో మనం యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగే కూలింగ్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మారేడు పండు కూడా మన బాడీని మంచిగా కూల్ చేస్తుంది. సమ్మర్లో మారేడు పండు జ్యూస్ని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం తులసి దళాల్ని ఇలా పెట్టుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత దీన్ని ఈ విధంగా గ్లాస్లో వేసుకొని అందరూ కూడా తాగుతారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొత్తగా తాగిన వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తుంది. మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరి ఇంకెన్నో హెల్దీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.